జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా మనం ప్రసారం చేస్తున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు 29 మరియు 30 పాసురాల గురించి తెలుసుకుంటున్నాం. రోజులుగా మనం చేస్తున్న ధనుర్మాస వైభవంలోని తిరుప్పావై 30 పాశురములో కంటిన్యూగా 30 రోజులు రోజుకు ఒక పాశురం మరియు వివరణ చొప్పున పెడుతున్నాము. అలాగే చక్కని శ్రావ్యమైన భక్తి పాటలను కూడా ఈ వీడియోలలో పెట్టాము. అనూహ్యమైన స్పందన లభించింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఆండాళ్ తల్లిని సేవించుకున్నారు. అందరికీ ఆండాళ్ తల్లి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు అద్భుతమైన 29వ పాశురం మరియు 30వ పాశురముల గురించి మనకు అందిస్తున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాశురం 29వ పాశురం గురించి అనుసంధానం చేసుకున్నాం. శుద్ధం శిరాలే వందొన్నచ్చే వెత్తే ஒன்பொத்தா மரடியே போத்தம் வருளகேளாய் பெத்தம்மே துண்ணும் குளத்தில் பிறந்து நீ குத்தே வளங்கள் கொள்ளாமற் போகாறு எத்த பறை கொள்வான் நன்னகான் கோவிந்தான் எத்தக்குமேடேடு பிறவிக்கும் உண்டன்னோடு தோமேயாவோம் உனக்கே நாமாட்செய்வோம் மத்த இனங்காமங்கள் மாற்றேலோரெம்பாவாய். ఈ 29వ పాశురం విశేషార్థం తెలుసుకుందాం. ఓ ప్రభు, తెలతెలవారక ముందే నీ పాద పద్మములను సేవించడం కోసం, నిన్ను స్తుతించడం కోసం వచ్చాం. ఎందుకో చెబుదాం, విను. నువ్వు మా గోపకులంలో జన్మించావు గోవిందా. మేము నీ సేవకులం చేయడం కోసమే వచ్చాం. ఏ కోరికలు కోరడం కోసం కారు. మనది జన్మ జన్మల అనుబంధం. 7 జన్మల వరకు కూడా మీకు మాకు సంబంధం కావాలని చెప్పి నేటి విశేషమైన పాశురంలో ఆండాళ్ తల్లి కోరింది. మేము నీ బానిసలం, అందుచేత ఓ పరంధామ మా యొక్క చిల్లర కోరికలు అన్నింటికీ చెల్లు చీటి వ్రాసి మమ్మల్ని నిష్కాముకులుగా చేయి. లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతం. కాబట్టి ఈ రోజున శరణాగతి లోపల సాక్షాత్తుగా మళ్ళీ ఆ గొల్ల పిల్లలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విశేషమైన పాశురంలో ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రోజున 30వ పాశురం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. பங்கக்கடல் கடந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்து சேவிடையால் சென்னிரஞ்சி அங்கப்படை கொண்ட வார்த்தை அணிபுடுவை பைங்கமல தண்டறியல் பட்டரபிரான் கோடை சொன்ன செங்கத்தமிடுமாலே ஒப்படுந்தப்பாமே இங்கி பரிசுரைப்பார் இரண்டு மால் வளைத்தோள் செங்கன் திருமகத்து செலுமத் திருமாலால் எங்கொன் திருவுளருள் பெற்று எம்பெருவரும்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ఈ ధనుర్మాసంలో ఈ 30వ పాశురం గురించి అనుసంధానం చేసుకుందాం. పాలసముద్రాన్ని చిలికిన లక్ష్మీనాథుని, కేశవుని చంద్రబింబము వంటి మోముగల గోపాంగనలు కూడా కీర్తించిన విధంగా శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో జన్మించిన శ్రీ విష్ణుచిత్తుల పెరియాళ్ వారు ప్రభు కుమార్తె ఆండాళ్ తల్లి సుమధురమైన తమిళంలో పాడిన 30 పాశురములను కూడా శ్రద్ధతో క్రమంగా తప్పకుండా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరుణను కూడా పొందుతారని చెప్పేసి, బ్రహ్మానందాన్ని కూడా పొందుతారని చెప్పి ఆండాళ్ తల్లి చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ప్రబంధం యొక్క ఫలశ్రుతి తెలుసుకుందాం. ఈ ప్రబంధమును అధ్యయనం చేసిన వారెక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీనారాయణులు ఇరువురు సన్నిహితులై ఉండి
అనుగ్రహం చూపిస్తారు. ఈ ప్రబంధ అధ్యయనం చేసిన వారి కడ అమ్మవారి అనుగ్రహము ఎప్పటికీ నిలిచి ఉండును. అన్ని వయసుల వారు, అన్ని వర్ణముల వారు, స్త్రీ పురుషులు కూడా భగవత్ శరణాగతులై ఈ వ్రతము ఆచరించిన ఏ ఫలము కాంక్షించిన ఆ ఫలము పొందగలరు. అవివాహితులకు స్త్రీలు, కన్యలు ఈ వ్రతం ఆచరించిన లేక 30 పాశురములు చదివినను గోపికలు శ్రీకృష్ణుని పొందినట్లు, గోదాదేవి శ్రీరంగనాథుని పొందినట్లు యోగ్యుడైన వరుని పొందుదురు. జ్ఞానయోగులకు జ్ఞాననిష్ట, భక్తులకు భక్తినిష్ట ఈ వ్రతము చే లేదా ఈ కావ్యమును పఠించిన సమకూరును. భగవత్ కైంకర్యం చేయవలనని కోరిక గలవారికి ఈ వ్రతము చేసిన లేదా ఈ ప్రబంధ కావ్యమును చదివినను భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యము లభించును. గోదాదేవి తానొనరించి మనం ఆచరించుటకు వీలుగా 30 పాశురములుగా కూర్చి తరింప చేయుటకు మనకు కృప చేసినది. ఆమె వలె వ్రతము చేయలేకపోయినను పరిశుద్ధమగు మనస్సుతో 30 పాశురములు విడవక చదివినను లేక కనీసము శ్రవణము చేసినను గోదాదేవికి లభించిన ఫలమంతయు లభించును. ఈ గ్రంథ అధ్యయనము చే తరించుదురుగాక. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. అమ్మ నిన్ను నమ్మినాము ఆదరించవమ్మా, అమ్మ నిన్ను నమ్మినాము ఆదరించవమ్మా, కమ్మనైన పాటల తల్లి కాపాడవా, కమ్మనైన పాటల తల్లి కాపాడవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. నీకు ఆలయము మా ఇల్లు నిలిచి ఉండవమ్మా, నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా, నీకు నిత్య పూజలు చేసే భాగ్యమీయవా. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. శ్రీధన్విపురమున వెలసి శ్రీధరుని లీలలు తలచి శ్రీరంగనాథుని చేరిన రమణీ మంగళం, గోదా జననీ మంగళం. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే, బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే, బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరి
హరి హరి హరి హరి అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదంబులు విష్ణువుడొకడే విశ్వాంతరాత్ముడు విష్ణువుడొకడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెతకవో మనసా విష్ణువు విష్ణువని వెతకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన మంగళహారతి గోరమణ కణ కణమందు మణిమయ భూషణ నీవు వెలసిన వెల్పుతో నమ్మిన మాపై వెగజల్లు వేగనిదు కరుణ జయ మంగళహారతి గోరమణ కర్పూర హారతి కరమందు గైకొనే కర్పూర హారతి కరమందు గైకొనే నిరతము నిన్నే ధ్యానించేద నీ పాదంబునే శరణు వేడదన్ మమ్ము పరిపూర్ణతో దయ చూడరా ఓ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర మాపై వెగజల్లు వేగనిదు కరుణ జయ మంగళహారతి గోరమణ కణ కణమందు మణిమయ భూషణ నీవు వెలసిన వెల్పుతో నమ్మిన మాపై వెగజల్లు వేగనిదు కరుణ అత్తరు పన్నీరు అగరువత్తులు అత్తరు పన్నీరు అగరువత్తులు అధికము నీకై తెచ్చితిమి నీవెచ్చోటనున్నవో గిరిధర మా ఇక్కట్టులన్నీ వేగబాపరా ఓ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర మాపై వెగజల్లు వేగనిదు కరుణ జయ మంగళహారతి గోరమణ కణ కణమందు మణిమయ భూషణ నీవు వెలసిన వేల్పుతో నమ్మిన మాపై వెగజల్లు వేగనిదు కరుణ. తిరిగి మనము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.